స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ చూస్తున్న వీక్షకులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులతో కూడిన శుభ స్వాగతం. మనం ఇంతకుముందు పాఠంలో ఛందస్సు పాఠానికి సంబంధించి మనం పాఠం కొనసాగిస్తున్నాం కదా. మరి ఇంతకుముందు పాఠంలో మీరు లఘువులు ఎలా గుర్తుపట్టాలి, గురువులు ఎలా గుర్తుపట్టాలి, ఒక వాక్యం ఇస్తే ఆ సెంటెన్స్ని గురువు లఘువులు ఎలా గుర్తుపట్టాలనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈరోజు అసలు పద్యం అంటే ఏంటి, పద్యంలో ఎత్తులేంటి, ప్రాస అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు అనేటువంటివి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు కానీ 8th క్లాస్ నుంచి 9th క్లాస్ 10th క్లాస్ ఈ విద్యార్థులందరికీ కూడా ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. పార్ట్ బిల్లో మీకు వచ్చేటువంటి ప్రశ్నలు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటివే. కాబట్టి ఈ పాఠం గురించి మీరు ఎంత జాగ్రత్తగా అంటే అంతగా మంచి మార్కులు మీరు సంపాదించుకోగలుగుతారనమాట. సరేనా? రెడీనా? రైట్. ఇప్పుడు మనం పద్యానికి సంబంధించి యతి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, వీలైతే నోట్ చేసుకోండి. పద్యంలో మొదటి అక్షరాన్ని యతి అని పిలుస్తారు. యతి మైత్రి అనేటువంటిది రెండవది ఉంది. యతి మైత్రి అనేటువంటిది విషయంలో ఒక్కొక్క పద్యంలోనూ ఒక్కొక్క విధంగా నియమాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యతి మైత్రి విషయంలో కంద పద్యానికి ఒక విధంగాను, అదేవిధంగా ఆటవెలది పద్యానికి ఒక విధంగాను, తేటగీతి పద్యానికి ఒక విధంగాను, వృత్త పద్యాల్లో అయితే ఒక విధంగాను యతి మైత్రి అనేటువంటి నియమాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ముందు పాఠాల్లో మీరు తెలుసుకుందరు. కానీ ఇప్పుడు మనం యతి మైత్రి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వృత్త పద్యాల్లో చూసుకుంటే కనుక వృత్త పద్యాల్లో అక్షర నియమాన్ని బట్టి, అక్షర సంఖ్యను బట్టి యతి నియమం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి పద్యపాదంలో ఉత్పలమాల అనేటువంటి పద్యం ఉంది. ఉత్పలమాల అనేటువంటి పద్యంలో 1వ అక్షరం నుండి 10వ అక్షరానికి, 1వ అక్షరంలో ఏదైతే అక్షరం ఉందో, అచ్చు అయితే ఉందో, అల్లు కానీ అచ్చు కానీ అదే అక్షరానికి సంబంధించినటువంటి అక్షరం 10వ స్థానంలో ఉండాలి. 10వ అక్షరానికి కౌంటింగ్. అది వృత్త పద్యాల్లో అయితే. అదే ఉపజాతి పద్యాల్లో అయితే కనుక గణాలను బట్టి గణంలో మొదటి అక్షరానికి యతి. ఇప్పుడు ఉదాహరణకి తేటగీతి పద్యం ఉంది, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెందాలి అంటప్పుడు. అదే కంద పద్యం ఉంది, 1, 3 పాదాలు అయితే ఉండదు, 2, 4 పాదాల్లో 4వ గణం మొదటి అక్షరానికి యతి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా నియమాలు అనేటువంటి యతిలో ఉంటూ ఉంటాయి. యతి మైత్రి, యతి అంటే మొదటి అక్షరాన్ని, పద్యంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. మీకు ప్రశ్న అడుగుతారు, యతి అనగా ఏమి అని. పద్యపాదంలో 1వ అక్షరమా, 2, 3, 4 అని అడుగుతాడు. మీరేం చెప్పాలి? 1వ అక్షరానికి యతి అని చెప్పేసి చెప్పాలి. ప్రాస అంటే పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. సెకండ్ లెటర్ 2వ అక్షరం ఏదైతే ఉందో దీన్ని ప్రాస అంటారు. ప్రతి పాదంలోనూ కూడా ప్రాస నియమము అనేటువంటిది ఒకటి గమనించాలి మీరు. ప్రాస నియమం అంటే మొదటి పాదం వృత్త పద్యాల్లో, ముఖ్యంగా వృత్త పద్యాల్లోనే ప్రాస నియమం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కంద పద్యాల్లో, అంటే జాతి పద్యాలు కంద పద్యాల్లోనూ ప్రాస నియమం తప్పనిసరిగా పాటించాలి. కొన్ని పద్యాలు నియమాలను బట్టి ఉంటాయి, అది ముందు క్లాసుల్లో చూద్దరు. కానీ ప్రస్తుతం ప్రాస నియమం ఎలా గుర్తుపట్టాలి అనేటువంటిది గమనించండి. ప్రాస అంటే 2వ అక్షరం. అంటే మొదటి పాదంలో 2వ అక్షరం ఏ హల్లు అయితే ఉందో మిగిలినటువంటి 3 పాదాల్లోనూ కూడా 2వ అక్షరం అదే హల్లుకు చెంది ఉండాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లా అనేటువంటి అక్షరం ఉందనుకోండి, 2వ పాదంలో కూడా లా అనేటువంటిది, 3వ పాదంలో కూడా లా అనేటువంటిది రావాలి. అంటే లకారానికి చెంది లా కానీ, లే కానీ, లో కానీ ఏదైనా రావచ్చు, లకారానికి సంబంధించినటువంటిదై ఉండాలి. ఈ విధంగా దీన్ని ప్రాసనేమో అంటారు. ఇది ఖచ్చితంగా వృత్త పద్యాల్లో ఉంటూ ఉంటుంది. మీకు ఇది బాగా ఏ విధంగా ఉపయోగిస్తుందంటే, పద్యంలో పాదభంగం లేకుండా పూరించండి అని చెప్పేసి ప్రశ్న ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మొదటి లైను, 2వ లైను, 3వ లైను, 4వ లైను వరకు గుర్తుంటాయి. కానీ మొదటి లైన్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 2వ లైన్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయనేది గమనించరు. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, మొదటి లైన్లో ఉండేటువంటి అక్షరాలు 2వ లైన్లోను, 2వ లైన్లో ఉండేటువంటి తర్వాత లైన్లోనూ రాయడం వల్ల మొత్తం పద్యం అంతా కూడా తప్పు అవుతుంది. హాఫ్ మార్క్ కూడా వేయరు. ఆ విధంగా పొరపాటు నుంచి మీరు బయటపడాలంటే ఫస్ట్ మీరు పద్యం రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పద్యంలో అది వృత్త పద్యాలు అయితే కనుక పాదభంగం లేకుండా పూరించని వృత్త పద్యాలు ఇచ్చినప్పుడు
మొదటి పద్యంలో లైన్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూసుకోవాలి, రెండో లైన్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూసుకోవాలి, మూడో లైన్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూసుకోవాలి, నాలుగో లైన్లో కూడా అదేవిధంగా అక్షరాల సంఖ్య అనేటువంటి గమనించాలి. ప్లస్ రెండవది ప్రాస నియమం అనేటువంటిది, రెండవ లెటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాస నియమం. ప్రాస అనేటువంటిది మొదటి పాదంలో రెండో అక్షరం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మిగిలినటువంటి 3 పాదాల్లోనూ కూడా రెండవ అక్షరం మనకి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ రెండవ అక్షరం అనేటువంటిది ప్రాసలో మీరు కనుక చూసుకుంటే రెండవ అక్షరం అన్ని పాదాల్లోనూ మ్యాచ్ అయిందా లేదా అనేటువంటి చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే కనుక పద్యంలో మీరు అక్షర సంఖ్యను చూసుకోవాలి, రెండో అక్షరం మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటే ఇందులో రాయవలసినటువంటి అక్షరాలు ఇందులో రాయకుండా, ఇందులో రాయాల్సిన నెక్స్ట్ దాంట్లో రాయకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పద్యం రాసేటప్పుడు రెండవ అక్షరం మ్యాచ్ అయిందా లేదా ప్రాసనేమో అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మీరు పద్యం తప్పు రాయకుండా అవకాశాలు చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు బాధపరంగా లేకుండా పూరించండి అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి పిల్లలు. పద్యంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడండి. ఉత్పలమాల పద్యంలో 21 అక్షరాలు ఉంటాయి, 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాల పద్యంలో 21 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా శార్దూలం పద్యంలో 19 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా మత్తేపం అనేటువంటి పద్యంలో 20 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా ఆ నియమాలు అనేటువంటిది మీరు క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే కనుక మీరు పద్యం రాసినప్పుడు తప్పు రాయకుండా ఉంటారు. ఇది ప్రాస నియమం అంటే మొదటి పాదంలో రెండో అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన అన్ని పాదాలను కూడా రెండో అక్షరాలు అదే హల్లు అనేటువంటిది ఉండాలి. ఈ విధంగా ప్రాస నియమం అనేటువంటి చూడాలి. ఇలా రాసుకున్నట్లయితే కనుక మీరు పద్యంలో తప్పు రాయకుండా చేయగలుగుతారు. నెక్స్ట్ది ప్రాస అనేటువంటి తెలుసుకున్నారు కదా. ప్రాస అనేటువంటి తెలుసుకున్నారు కాబట్టి ప్రాస నియమానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే మరొక తరగతిలో మీరు తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాల్సి ఉంది. ప్రాస నియమం అంటే ప్రాసయతి ఎలా చేస్తారు, ప్రాసయతిని గురించిన విషయాలు తెలుసుకోవాలంటే మరొక కార్యక్రమంలో కలుద్దాము. మరి అందాక సెలవా, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.